అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయడం లేదని మండిపడ్డారు మాజీ మంత్రి జోగు రామన్న. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిన కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానులే అంటున్న బండి సంజయ్ కొడుకు ఎందుకు పరారీలో ఉన్నాడని దుయ్యబట్టారు. ఇటు బండి సంజయ్కి ఏమాత్రం నైతిక విలువలున్నా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విరుచుపడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ వెంటనే సిట్ విచారణకు అయితే హాజరు కావాలని డిమాండ్ చేశారు. 3-4 రోజుల నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ మరి ఇలా ఒక మైనర్ బాలికపై లైంగికంగా వేధింపులు, మరి ఆమె పోలీస్ స్టేషన్లో పోయి ఆమె లైంగిక వేధింపులే కాకుండా అనేక రకాల హింసలకు గురి చేసిందని చెప్పి మరి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసి ఆమె స్టేట్మెంట్ కూడా పోలీసులు తర్వాత తీసుకున్నారు. కానీ ఈ రోజు వరకు పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు అంటే హోంశాఖ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి ఒక చట్టమా, మామూలు పౌరునికి ఒక చట్టం అనేది ఇలా ప్రభుత్వాలపైన ప్రజలకు ఒక విశ్వాసం సన్నగిల్లింది. ఇలా రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆయననే, హోంమంత్రి ఆయన. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన ఎవ్వరు కూడా ఇప్పటి వరకు స్పందిస్తలేరు. ఒక మైనరు బాలిక పైన ఈ రకంగా జరిగితే నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద గొప్ప గప్పలు కొడతాడు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడే బాయ్ చోటే బాయ్ మిల్కే ఇలా మీరు కలిసింది, మీరు పెవికాల ఒప్పందం అని చెప్పి మీకు మీరే రుజువు చేసుకున్నారా ఈ విషయంలో? ఇలా హైదరాబాద్ సిటీలో పరారిలో ఉన్నాడని చెప్పి వాల్ పోస్టర్లు పట్టణం అంతా కూడా వెలిసినాయి. బండి సంజయ్ గారు పీఠాధిపతులను పెట్టుకొని అది నా కొడుకైనా ఎవరి కొడుకైనా చట్టం ముందర ఒకటే, ఒకవేళ నా కొడుకే తప్పు చేసి ఉంటే 100% చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పినటువంటి బండి సంజయ్ గారు మరి ఎందుకు ఇయ్యాల నీ కొడుకు పరారులో ఉన్నాడు? నంబర్ 1, తప్పు చేయకపోతే పరారీలో ఎందుకు ఉండవలసి వస్తున్నది? ఎస్, ఇప్పుడు పోలీస్ ప్రకటన విన్నాం కాబట్టి, పోలీస్ ప్రకటించింది కాబట్టి నేను ఇలా మీడియా మిత్రులు చెప్తున్నా. నిజంగానే ఇలా సిట్ విచారణకు హాజరైతే నువ్వు మాట్లాడిన మాటకు ఒక అర్థం ఉంటుంది. ఇలా సిట్ విచారణకు హాజరు కాకపోతే ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు నువ్వు రాజీనామా చేస్తావా, నైతిక బాధ్యత వహిస్తావా, నువ్వు ఆ విలువలకు కట్టుబడి ఉన్నావా, లేకుంటే నువ్వు చేస్తావా, మీ బండి సంజయ్ గారిని చేపిస్తావా? దానికి జవాబు చెప్పాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నిస్తున్నా.